టీ20 ఫార్మెట్ లో భారత జట్టు ఓటముల పరంపర కొనసాగుతూనే ఉంది. ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అనంతరం ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20లో చేజేతులారా ఓడింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా రెండో టీ20లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ ఉంచిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఇంకొక ఓవర్ మిగిలి ఉండగానే 6 వికెట్లు నష్టపోయి ఛేదించింది. జాకబ్ బెత్తర్ 46 బంతుల్లో 76 పరుగుల నాటౌట్ తో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. భారత బౌలర్లు హర్షదీప్ సింగ్ కు 3 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. వీరిద్దరు మినహా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ మ్యాచ్ లో భారత ఓటమికి ముఖ్య కారణం ప్రిన్స్ యాదవ్ ను పక్కన పెట్టడమే. ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ20లో ప్రిన్స్ యాదవ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో 3 వికెట్లతో మెరిశాడు. అలాంటి ప్రిన్స్ యాదవ్ ను రద్దయిన తొలి టీ20లో కూడా ఆడించలేదు. ఇక రెండో టీ20లో వాతావరణ పరిస్థితులను చూసైనా అతన్ని తుది జట్టులోకి చోటిస్తారనుకుంటే కేవలం 1 మార్పు మాత్రమే చేసింది. సంజు శాంసన్ స్థానంలో వైభవ్ సూర్యవంశీ తుది జట్టులోకి వచ్చాడు. ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్న చోట కేవలం 2 పేసర్లతో బరిలోకి దిగడం ఏంటో అర్థం కాలేదు. రవి బిష్ణోయ్ ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆట ఆడుకున్నారు. 4 ఓవర్లలో 60 పరుగులు సమర్పించుకున్నాడు. మరో పక్క అక్షర్ పటేల్ 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీశాడు. వరుణ్ చక్రవర్తి కూడా పేలవ ప్రదర్శన చేశాడు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసినా తన రెండో ఓవర్లో 20కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. రవి బిష్ణోయ్ ని పక్కన పెట్టి ప్రిన్స్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకొని ఉంటే భారత జట్టు సులభంగా 50 పరుగుల తేడాతో గెలిచి ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సునీల్ గవాస్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 3 స్పిన్నర్లతో బరిలోకి దిగాల్సిన అవసరం ఏముందని, ఓవర్ కాస్ట్ కండిషన్స్ లో ఉన్న చోట ప్రిన్స్ యాదవ్ ను తీసుకొని ఉంటే బాగుండేదని గవాస్కర్ అన్నాడు. ఇక వైభవ్ డెబ్యూ మ్యాచ్ లో కేవలం 14 పరుగులే చేయడంపై గవాస్కర్ ఏమన్నాడంటే, తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు కాబట్టి కాస్త ఆందోళన ఉండడం సహజం, అయినా ధైర్యంగా షాట్లు ఆడాడు. ఓ 2-3 మ్యాచ్ల్లో మొత్తం సెట్ అవుతుందని సునీల్ గవాస్కర్ అన్నాడు.